హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి యూనిక్ ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చి క్రిస్పీ బ్రెడ్ పొటాటో రోల్స్ అండి. సింపుల్గా ఇంట్లో చేసేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఈ విధంగా చేసి పెట్టండి, ఎవరైనా చాలా బాగా తింటారు. ఈ రెసిపీ అన్నది ప్రాసెస్లోకి వస్తే ఒక గిన్నె తీసుకోండి, అందులో ఉడకబెట్టిన బంగాళదుంపలను ఒక 4 లేదా 5 బంగాళదుంపలను వేసుకోండి. కొన్ని బ్రెడ్ ముక్కలను కూడా చిన్న చిన్న పీసుల్లో చేసుకొని వేసుకోండి. అలాగే ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. 2 లేదా 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకోండి. అలాగే ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకోండి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే ఒక స్పూన్ మైదా కానీ బియ్య పిండి కానీ వేసుకోవచ్చు. ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా రోల్స్లా చేసుకోవాలండి. అన్నిటిని ఈ విధంగానే రోల్స్లా చేసుకోండి. దాని తర్వాత ఒక గిన్నె తీసుకోండి, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోండి. అందులో కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కార్న్ఫ్లోర్ అన్నది కలుపుకోవాలండి. ఈ విధంగా దీన్ని పక్కన పెట్టుకోండి. అలాగే బ్రెడ్ పౌడర్ను కూడా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా మనం చేసుకున్న రోల్స్ ఉన్నాయి కదండి, ఇంకా అవి ఒక్కొక్కటి తీసుకొని ఈ విధంగా కార్న్ఫ్లోర్ డిప్ చేసుకోవాలి. దాని తర్వాత బ్రెడ్ పౌడర్లో కూడా ఈ విధంగా డిప్ చేసుకోవాలండి. ఇంక ఈ విధంగానే ప్రతి రోల్ని కార్న్ఫ్లోర్లో ఫస్ట్ డిప్ చేసి తర్వాత బ్రెడ్ పౌడర్ డిప్ చేసి ఇంకా పక్కన పెట్టుకోండి. దాని తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం వేపుకోవడానికి ఎంత ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్ పోసుకోండి. దాని తర్వాత ఆయిల్ హీట్ అయినాక ఒక్కొక్క రోల్ని ఈ విధంగా వేసుకోండి. మొత్తం అటు ఇటు కలుపుకోండి, రోస్ట్ చేసుకోండి. రోస్ట్ అయ్యేంత వరకు అటు ఇటు కలుపుకుంటూ ఉండండి. చూస్తున్నారు కదా ఏ కలర్ వచ్చాయి. ఈ కలర్ వచ్చినప్పుడు ఇంక తీసేసుకోండి రోల్స్ అన్నది. ఇంక మిగతాయి కూడా ఈ విధంగా చేసుకోండి. మన క్రిస్పీ బ్రెడ్ పొటాటో రోల్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా డీటెయిలింగ్ కావాలనుకుంటే కింద ఫుల్ వీడియో లింక్ ఉండిద్ది, క్లిక్ చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.